అందరికీ నమస్కారం. ఈ వాతావరణ మార్పుల నుండి బాలింతలని అలాగే చిన్నపిల్లల్ని కాపాడుకోవడానికి ఈ లడ్డు బాగా ఉపయోగపడుతుంది. గోధుమ పిండి, సొంటి వేసిన ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డూలను మీరు హెల్దీగా తయారు చేసుకోవాలనుకుంటే బెల్లాన్నైనా మిశ్రీనైనా వాడండి. నేను మిశ్రీ వాడుతున్నాను. మిశ్రీని దంచి మిక్సీలో వేసి ఫైన్ పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో అవిసె గింజలు వేసి ఇవి చిటపటలాడే వరకు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక వీటిని చల్లార్చుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని నేను ఇందులోనే ఇలాచీలు కూడా వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు విడిగా కూడా పౌడర్ చేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు నెయ్యి వేసి 3 కప్పుల గోధుమ పిండి వేస్తున్నాను. ఈ గోధుమ పిండిని నెయ్యిలో లైట్ సపోటా పండు కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కలర్ రావడానికి టైం పడుతుంది. అయినా కూడా మంట చిన్నగా పెట్టి నెమ్మదిగా వేయించుకోండి. ఇంత బాగా వేయించుకుంటే ఈ లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. లడ్డూను టేస్ట్ చేశాక మీరు పడ్డ కష్టాన్ని కూడా మర్చిపోతారు. అంత బాగుంటుంది లడ్డు టేస్ట్. ఈ లడ్డూను రోజు ఒకటి పిల్లలకి అలాగే బాలింతలకు తినిపించండి. పిల్లల్ని యాక్టివ్గా అలాగే వాళ్ళ మైండ్ని షార్ప్గా ఉంచుతుంది. ఇందులో అవిసె గింజలు వేసాం కదా, పిల్లలు శారీరకంగా ఎదగడానికి అలాగే వాళ్ళ మైండ్ని కూడా షార్ప్గా ఉంచడానికి కూడా ఈ అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. బాలింతలకి డెలివరీ అయ్యాక వచ్చే పెయిన్స్ని తగ్గిస్తుంది. గోధుమ పిండి లైట్ బిస్కెట్ కలర్లోకి మారాక ఇప్పుడు చేసి పెట్టుకున్న అవిసె గింజలు, ఇలాచీ పొడిని ఇందులో వేసి కలుపుతున్నాను. స్టవ్ ఆఫ్ చేశాను, కానీ కొంచెం పెంక వేడిగా ఉంటుంది కదా, అందుకే మాడకుండా కలుపుతున్నాను. గోధుమ పిండి మాత్రం మనం ఇంట్లో పట్టించుకున్న పిండినే వాడండి. అప్పుడే అది హెల్దీ లడ్డు అవుతుంది. ప్యాకెట్ పిండిలో ఏం కలుపుతారో మనకు తెలియదు. ఇంట్లో పిండే వాడుకోవడానికి ట్రై చేయండి. పిండిని పక్కన పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఒక గిన్నెలో నెయ్యి వేసి ఇందులో గోందును వేసి వేయించుకోవాలి. ఈ గోందు ఎలా వేగాలంటే పేలాల్లాగా తెల్లగా రావాలి. అంతా వచ్చే వరకు వేయించుకోండి. సరిగా వేగకపోతే తింటుంటే పంటికి అంటుకపోతాయి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవాలి. నేను ఇక్కడ బాదం, పిస్తా, కాజు వేసాను. మీ దగ్గర ఉంటే వాల్నట్స్ కూడా వేసుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి నేతిలో. నెయ్యి కూడా ఆవు నెయ్యి వాడుకోండి. నేను గేదె నెయ్యే వేసాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో నెయ్యి కొద్దిగా వేడి తగ్గాక పసుపు అలాగే సొంటి పొడి వేసి కలపండి. పసుపు, సొంటి వేయడం వలన ఈ వింటర్ సీజన్లో వచ్చే జ్వరాలు అలాగే దగ్గు, జలుబు నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. గోందు జాయింట్ పెయిన్స్ని, బ్యాక్ పెయిన్స్ని, సయాటికా అలాగే అర్థరైటిస్ని తగ్గిస్తుంది. పసుపు, సొంటి వేసిన నెయ్యిని ఈ పిండిలో కలిపేసి ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే పటిక బెల్లాన్ని కూడా వేయండి. అదేనండి మిశ్రీ. డ్రై ఫ్రూట్స్ని పలుకుల్లాగా మిక్సీ పట్టండి. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టకండి. పౌడర్స్ అన్నీ కలిసేలాగా కలపండి. పిండి వేడిగా ఉంది, అందుకే కొద్దిసేపు స్పూన్తో కొద్దిసేపు చేతితో కలుపుతున్నాను. ఈ మిశ్రీ కూడా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు గోందును కూడా వేయండి పౌడర్ చేసి. అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాక లడ్డూలు చుట్టుకోవడమే. లడ్డూ రాకుండా పొడి పొడిగా ఉంటే కాస్త నెయ్యిని వేడి చేసి పోయండి. నెయ్యిని వేడి చేసి పోసి మళ్ళీ లడ్డూలు చుట్టండి. ఈ నెయ్యిని పిండికి బాగా పట్టించి లడ్డూలు చుట్టుకోండి. ఈ లడ్డూలు 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి. పాలు కానీ నీళ్లు కానీ ఏమీ వాడలేదు కాబట్టి 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి. మీరు కూడా తీసేటప్పుడు తడి చేతులు పెట్టకుండా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక్కడ పిండి చాలా వేడిగా ఉంది, అందుకే చుట్టడానికి చాలా టైం తీసుకుంది. మెల్లిగా చల్లారుతూ ఒక్కొక్కటి లడ్డూలాగా చేస్తున్నాను. మేము తినే లడ్డూల్లో కొంచెం నెయ్యి తక్కువగా వేశాను. పిల్లలు తినే లడ్డూలో కొంచెం నెయ్యి ఎక్కువగా వేసి చుట్టాను. బాలింతల కోసం ఈ లడ్డు చేస్తే సొంటి పొడి ఎక్కువగా వేసుకోండి. 100 గ్రామ్స్కి 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకోండి. ఈ లడ్డూను మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇవి తింటుంటే చాలా స్మూత్గా, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. ఇందులో నేను వాడిన పదార్థాలు, కొలతలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ లడ్డూని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వ్యాధుల నుండి శ్రీరామ రక్షలాగా కాపాడే ఈ గోధుమ సొంటి లడ్డు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఆరోగ్యకరమైన మంచి రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ.